రాష్ట్ర ఖజానాకు లిక్కర్ కిక్కు. ఏటేటా పెరుగుతున్న మద్యం రెవెన్యూ గ్రోత్ రేట్. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సగటున 15% హైక్. 2017-18లో 9,421 కోట్ల ఆదాయం. 2022-23లో 18,471 కోట్లకు పెరుగుదల. వామ్మో చూసిరా. సో ఎట్లా రెవెన్యూ అనేది పెరుగుతూ ఉన్నదో మద్యం రెవెన్యూ. 9,421 ఆదాయం ఏమో 2017-18లో ఉంటే, సో ఇక్కడ 2022-23కు 18,471. అందులో ఈ లెక్కలు తెలియదు ఇంకా, ఎందుకంటే ఎక్సైజ్ సగం నొక్కేస్తుంది ఆ రెవెన్యూని. మనందరికీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మన అందరికీ తెలియంది కాదు. సో ఇక్కడ ఉన్నటువంటి లెక్క అనేది ఖచ్చితంగా తగ్గే ఉంటుంది ఇంకా. సో మరి ఈ 24 సంవత్సరానికి ఇంకెంత ఘోరంగా ఉంటుందో పరిస్థితి. 5 ఏళ్లలో ఆబ్కారీ ఆమ్దానీ డబుల్. ఇది కేవలం ఎక్సైజ్ పన్నుతోనే. వ్యాట్ ద్వారా అదనంగా మరింత ఇన్కమ్. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 20% దీని నుంచే. కరోనా సమయంలోనూ కూడా నాన్ స్టాప్ కాగ్ నివేదికలో కీలక విషయాలు వెల్లడి. అధికారుల అలసత్వం పైన సీరియస్. ఆర్థిక సంవత్సరం 2017-18 ఆదాయం కోట్లలో. ఇక్కడ చూస్తే వృద్ధి రేటు 16.67% అయితే 2022-23 18,471. సో వృద్ధి రేటు 21.56%. సో వ్యాట్ ద్వారా వచ్చేది కలుపుకోకుండానే. సో అదే చెప్తున్నా, వ్యాట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వ్యాట్ ద్వారా వచ్చేది కలుపుకోకుండా అంత ఆదాయం అయితే, ఇక వ్యాట్ కలుపుకొని ఎంత ఉంటుంది, ఆ వ్యాట్ ట్యాక్స్ని మరి ఎగ్గొట్టి జిఎస్టీని ఎగ్గొట్టినటువంటి లిక్కర్ కంపెనీలు ఇంకా ఎన్ని ఉన్నాయి మార్కెట్లో అనేది ఆలోచించాలి. సో ఇట్లనే జిఎస్టీ వ్యాట్ ఛార్జెస్ ఎగనామం పెట్టినటువంటి కంపెనీ, మొట్టమొదటిగా వచ్చినటువంటి లిక్కర్ కంపెనీ టానిక్ సంస్థ. రోడ్ల పొంటి మీరు ఉంటాయి పెద్ద పెద్ద షోరూమ్లు, చూడడానికి స్టైల్గా చాలా అద్భుతంగా వివిఐపీస్ తాగడానికి కోసం అన్నట్టు ఉంటుంది. అది దాన్ని కూడా అద్భుతంగా అప్డేటెడ్ వర్షన్ అన్నట్టు టానిక్. సో ఈ టానిక్ సంస్థలు కూడా జిఎస్టీ ఎగనామం పెట్టింది. మామూలు ఎగనామం కాదు, అది 3 నామాలు పెట్టింది. దీనికి సహకరించిన వ్యక్తి ఎవరో కాదు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మీరు కావాలంటే లెక్కల పత్రం అనేది ఇవ్వండి. మొన్నటిదాకా పేపర్లలో కూడా పెద్ద పెద్ద హెడ్లైన్స్ వచ్చినాయి. అంతేందుకు సోమేష్ కుమార్ కూడా ఆ జిఎస్టీ ఎగనామంలో ఇన్వాల్వ్ అయ్యాడని మొన్న సోమేష్ కుమార్ మీద కూడా కేసులు నమోదైనాయి కదా. దాంట్లో జిఎస్టీ ఎగ్గొట్టడానికి సహకరించినటువంటి ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కొన్ని కంపెనీలకు సోమేష్ కుమార్ సహకరించాడు. డైరెక్ట్గా ఆయనే ఫోన్లు చేసిండు. ఆ కంపెనీలలో టానిక్ ఒకటి. ఓకే, సో ఇట్లా ఈ దందాలు చేసుకుంటూ వెనక పొంటి చేతులు పెట్టుకొని ఈ కాపాడేది ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచేమో ఈ ఉంటుంది, అక్కడ నుంచేమో పో అని ఉంటుంది. సో ఇట్లా ఈ అమౌంట్ అనేది వ్యాట్ కలపకుండా, జిఎస్టీ కలపకుండా, బట్ అవి కాకుండా ఇంకా ఎక్కువ డబల్ వచ్చేవి, ట్రిపుల్ వచ్చేవి. అంటే తెలంగాణలో ఎంతమంది మద్యం సేవిస్తున్నారు, ఎంతమంది వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని మరి ఈ రెవెన్యూ మన ఏది లిక్కర్ సంస్థలను పోషిస్తున్నాడు అనేది మనం ఆలోచించుకోవాలి. నేటి నుంచి స్వచ్ఛదనం పచ్చదనం ప్రారంభిస్తున్న మంత్రి శ్రీతక్క. లాస్ట్ టైం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్నారు. దాంట్లో ఎన్ని కోట్లు పెట్టిరో ఎన్ని కోట్లు నొక్కిండో తెలియదు. దాన్ని స్టార్ట్ చేసిందే మా సంతోష్ కుమార్ జోగులపల్లి గారు. దాంట్లో కొన్ని కోట్ల రూపాయల స్కాములు జరిగినాయని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. మొక్కలలో కూడా జరుగుతున్నాయి. ఆ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎట్లుంటుంది అంటే, కొండగట్టు అడవులలో చెట్లు నాటుతామంటారు. కొండగట్టు అడవులు ఉంటాయి కదా, అడవులలో ఎవడన్నా చెట్లు నాటుతాడా మీరు చెప్పండి? మొత్తం చెట్లు చేమలు ఉంటేనే కదా అడవైంది. అడవులలో పోయి 1,00,000 చెట్లు 1,00,000 మొక్కలు నాటుతామంటారు. ఆ 1,00,000 మొక్కలకు ఆల్రెడీ చూస్తే బిల్లు ఎంత ఇస్తారు? ఇవన్నీ లెక్కలు తీస్తే భయంకరంగా ఉంటుంది పరిస్థితి, భయంకరంగా. అండ్ అట్లనే ఐ&పిఆర్ ద్వారా గత ప్రభుత్వంలో ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా నమస్తే తెలంగాణకు అండ్ అదే రకంగా టీ న్యూస్కు. సో ఎంతెంత ముట్టినాయి దానికి. ఐ&పిఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్వర్టైజ్మెంట్ 10 లక్షలే అనుకుందాం నామినల్గా, కానీ ఈ గవర్నమెంట్ అమౌంట్ ద్వారా ఇంకెక్కువ చేయడం, వీళ్ళ సొంత ఛానల్స్ కాబట్టి ఎక్కువ దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. అంతేకాకుండా ఎలక్షన్ టైంలో పార్టీ తరపున కొన్ని ఛానల్స్కు డిజిటల్ మీడియాకు వీళ్ళు ఫండింగ్ ఇవ్వకుండా దానికి కూడా ఐ&పిఆర్నే వాడిండ్రు. ఐ&పిఆర్ ట్రాన్సాక్షన్సే వాడినారని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏ రకంగా చూడొచ్చు మనము. సో డెఫినెట్గా త్వరలో ఆ డీటెయిల్స్తో పాటు మీ ముందుంటా. ఒకటి టానిక్ జిఎస్టీ ఎగనామం, ఇంకోటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్. అంటే దీంట్లో ఎన్ని మొక్కలు నాటిరు, ఏం చేసిరు, ఆ మొక్కలకైనటువంటి ఖర్చు ఎంత, ఇవన్నీ పాయింట్ నెంబర్ 2. అండ్ అలాగే టీ న్యూస్ నమస్తే తెలంగాణకు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాలకు గాను వాళ్ళు ఐ&పిఆర్ ద్వారా కొల్లగొట్టినటువంటి సొమ్ము ఎంత. ఇవన్నీ డీటెయిల్స్ ఎక్స్క్లూజివ్గా చూడండి ఓకే టీవీలో అతి త్వరలో.
ఓకే, ఐటీ రారాజు హైదరాబాద్. ఐటీ ఆధారిత ఎగుమతులు ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ హవా కొనసాగుతోంది. ఈ మేరకు 2023-24 రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ 2,68,233 కోట్లకు చేరినట్లు ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 11.2% పెరిగింది. ఈ విషయంలో జాతీయ స్థాయి వృద్ధి రేటు 3.3% మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఐటీ నియామకాల్లో గత ఆర్థిక సంవత్సరం మందగమనం కొనసాగుతోంది. అయినా హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాల హవా కొనసాగుతోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ వృద్ధి రేటు ఇలా: ఏడాది ఎగుమతులు ఉద్యోగాలు. సో ప్రతిసారి ఉద్యోగాలు పెరుగుకుంటూ వచ్చినాయి. 2014లో చూసినట్టయితే ఇక్కడ ఫైనల్గా 2023 57,258. అట్లాగే ఉద్యోగాలేమో 3,23,396. అదే ఇది 2013-14లో. 2023-24 గాను ఎగుమతుల్లో 2,68,223 కోట్లయితే ఇక్కడ ఉద్యోగాలైతే 9,46,000 ఉద్యోగాలు 2023-24 సంవత్సరానికి గాను పెరుగుతూ ఉంది. సో హైదరాబాదులో ఐటీ అనేది సురక్షితంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఏ గవర్నమెంట్ వచ్చినా ఖచ్చితంగా హైదరాబాదు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ అయినా సరే సేఫ్టీ డేటా ఉండాలి అంటే అది హైదరాబాద్లోనే. సో ఖచ్చితంగా ఐటీ సెక్టారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ హైదరాబాద్లో పెట్టి మరి ఇంకా ఎక్కువ బ్రాంచ్లు పెట్టడానికి కారణం కూడా, ఇక్కడ డెవలప్ కావడానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఎటువంటి భూకంపాలు కానీ లేకపోతే వరదలు, వర్షం వచ్చినప్పుడేమో హైదరాబాద్ రోడ్లతో మనం చెప్పలేం, కానీ జనరల్గా ఇక్కడ ఇబ్బందులు, క్లౌడ్ బరస్ట్లు లాంటివి చాలా తక్కువ. సో అండ్ అదే రకంగా వాళ్ళ డేటా హైదరాబాద్లో చాలా సేఫ్గా ఉంటుంది. సో అందుకని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అన్ని రకాలుగా క్లైమేట్ అనేది సహకరిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి సో ఇంకా 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 మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతూ పోతూ ఉన్నాయి. సో దిశ చూసినట్టయితే ఇక్కడ చూస్తే కాంగ్రెస్ కూడా మజ్లీస్కే కొమ్ము కాస్తుంది. 1,000 ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా. ధరణి దేశంలో అతిపెద్ద స్కామ్. 1,000 కోట్ల ఆస్తులను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. సార్ ఆల్రెడీ వాళ్ళు ల్యాండ్ కూడా సేకరించి పెట్టుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసినటువంటి సమాచారం వరకు ఈ ఎక్కడెక్కడైతే ల్యాండ్ సేకరించి పెట్టుకున్నారో, ఈ భూములు సేకరించి పెట్టుకున్నారో, సో దీని మీద ఇన్వెస్టర్స్ ఆ సేకరించిన భూమిని అమ్మాలి కదా. సో అమ్మాలంటే ఏం చేయాలా? ఇన్వెస్టర్స్ ఎక్కడి నుంచి రావాలా? అమెరికా నుంచి, ఎన్ఆర్ఐలో ఎవరో రావాలి. సో దీనికి సంబంధించినటువంటి బిజినెస్లను లేకపోతే కంపెనీలను తీసుకొచ్చి వీళ్ళ భూములను డెవలప్ చేసుకోవడానికో లేకపోతే వాళ్ళకి డెవలప్మెంట్ ఇవ్వడానికో మంతనాలు జరపడానికి అమెరికాకు పోయిండ్రు అని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. బండి సంజయ్ గారు మీరు చెప్పింది కరెక్టే. అయితే ఈ ల్యాండ్ని వీళ్ళు ఈ ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. ఈ ల్యాండ్ గ్రాబింగ్ అంతా ఏం చేయాలా? సొమ్ము చేసుకోవాలా. ఈ సొమ్ము చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలా? అమెరికాలకు వెళ్ళి చేసుకోవాలా. సో దీని గురించి కూడా ఒక్కసారి మీరు చాలా పర్ఫెక్ట్గా ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నాను.